ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. దశరథ మహారాజు శ్రీరామచంద్రుణ్ణి వనవాసానికి పంపించేటప్పుడు ఒక మాట చెబుతాడు. శ్రీరామ, నువ్విక్కడ ఎంతో సుకుమారంగా పెరిగావు. అక్కడ అటువంటి సుఖాలేమీ ఉండవు. రామా, ఇక్కడ ఈ రాజ్యంలో నిన్ను కాపాడడానికి సైనికులున్నారు, అలాగే సేవకులున్నారు. మరి ఇక్కడి నుంచి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ నిన్నెవరు కాపాడతారు అంటే దానికి సమాధానం చెబుతాడు. ఎం పాలయసి ధర్మత్వం ధృత్యా నియమేనచ సవై రాఘవ శార్దూల ధర్మస్త్వం అభిరక్షతు. అంటే ఎం పాలయసి ధర్మత్వం, ఏ ధర్మాన్నైతే నువ్వు నియమంగా పాటిస్తున్నావో, ఏ ధర్మమైతే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ నియమంతో ఆ ధర్మాన్ని పాటిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుగాక. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఋతవ సాగరాద్వీప వేదా లోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. అంటే ఋతవ సాగరాద్వీపా, ఈ లోకాలు, ఋతువులు, సాగరాలు, ఈ ప్రకృతి ఇవన్నీ కూడాను నిన్ను రక్షించుగాక అని దశరథ మహారాజు ధైర్యంగా శ్రీరాముడు ఆచరించే ధర్మం మీద ఉండే నమ్మకంతో ఈ ఈ ప్రకృతి, ఈ విశ్వమంతా శ్రీరాముని వెంట నడుస్తుంది, శ్రీరాముని నిరంతరం కాపాడుతుంది, శ్రీరాముడికి సహాయం చేస్తుంది. ఎందుకంటే ఏకోహి ధర్మ సహాయ పరికీర్తిత. ఈ లోకంలో మనల్ని రక్షించేటువంటి ఒకే ఒక వస్తువు ధర్మమే. ఆ ధర్మాన్ని పాటించేటువంటి శ్రీరామునికి ప్రతి ఒక్కరూ ప్రతి చోట ప్రకృతి కూడా సహాయం చేస్తుందనే ధైర్యంతో దశరథ మహారాజు అడవులకు పంపాడు. కాబట్టి ఎవరైతే న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో జీవితాన్ని గడుపుతారో వారికి భగవంతుడు అండగా ఉంటాడు. ఏదో రూపంలో ఎవరో ఒకరు ఎప్పుడూ కూడాను సహాయం చేస్తూనే ఉంటారు.